ఇవతల వాళ్ళు తప్పు లేకుండా ఒకరిని అంటే దేవుడు ఇప్పుడు కాకపోయినా 4 రోజులకైనా వాళ్ళని ఎదురు దెబ్బ కొడతాడు అని వాళ్ళకి ఆ మాత్రం తెలవకుండా మాట్లాడతారు. నిజంగా చెప్తున్నాను, నన్ను అంత హర్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది అని అంటే, ఈమె చాలా స్ట్రాంగు, ఈమె స్ట్రాంగ్ తోటి నేను స్ట్రాంగ్ అయితే నా ఫ్యామిలీ వరకు, నా ఫ్యామిలీ కోసం నేను స్ట్రాంగ్ ఉండి ఎవరిని ఏమీ అనట్లేదు కదా. అది ఆలోచించకుండా నేను స్ట్రాంగ్ అని చెప్పి నా మీద ఇట్లా పిచ్చిగా మాట్లాడితే మట్టికి నాకు చాలా 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 బాధ. అసలుకి ఆ క్షణం నేను కూడా రివర్స్లో వాళ్ళని అంతకన్నా ఎక్కువ హర్ట్ చేయొచ్చు, కానీ పెండ మీద రాయేస్తే మన మీదే చిల్లుతుంది ఆ పెండ అంటారు కదా. ఆ మెంటాలిటీ నాకు వద్దు. అసలు వేస్ట్ మొక్కలతోటి నాకెందుకు అని కామ్గా ఒప్పుకున్నా. కానీ నా మనసు అయితే నాకు ఒప్పుకోవట్లేదు, నిజంగా ఒప్పుకోవట్లేదు. నేను ఎవరైనా కానీ అసలుకి ఎవరైనా ఎక్కువ కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వీలైతే సపోర్ట్ చేయాలి, లేకపోతే కామ్గా ఊరుకోవాలి. అంతేకాని వాళ్ళని కింద పడేటట్టు లేకపోతే హర్ట్ చేసేటట్టు మాటలు మాత్రం మాట్లాడొద్దు. నిజంగా ఇట్లాంటి వాళ్ళకి దేవుడైతే నిజంగా ఖచ్చితంగా గట్టిగా ఎదురు దెబ్బ అయితే కొడతాడు. నేనైతే చాలా బిలీవ్ చేస్తా. నేను చేసే ఏ పనిలోనైనా ఆ తండ్రినే ముందు నమ్ముతాను. కాబట్టి నేను పడే ఈ క్షోభ, నన్ను ఇంతలా హర్ట్ చేసే మాటలు నన్ను ఎవ్వరు మాట్లాడినా కానీ ఆ తండ్రి ఊరుకోడని నేను అనుకుంటున్నా. నన్ను కన్న తండ్రి నా వెనకాల బ్యాక్ బోన్ లెక్క నిలబడి లేకపోవచ్చు, కానీ నేను నమ్మిన ఆ తండ్రి, ఆ పరమేశ్వరుడు మాత్రం వేళలా ఆయన నాతోనే ఉన్నాడు, నాతోనే ఉంటాడు అని నమ్మే నేనైతే అడుగు వేస్తున్నాను. నిజంగా చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీలైతే ఆడవాళ్ళు చేసే పనికి బిజినెస్ చేస్తుండొచ్చు, బయట వర్క్ చేస్తుండొచ్చు, వీలైతే ఎంకరేజ్ చేయండి. అంతేకాని మీరు అనవసరమైన మాటలు మాట్లాడి వాళ్ళని ఎక్కువ హర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని మాత్రం ఎప్పుడూ చూడకండి. ఇవాళ రేపు అట్లాంటి వాళ్ళే ఎక్కువ.